హలో ఫ్రెండ్స్, మనం వంటలు రానోళ్ళకు వంటలు నేర్పించే రకం ఆ రేంజ్లో ఉంటాయి మన వంటలు. ఇలా ఎగ్గు బజ్జీ గార ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం పారు. మొత్తంకైతే స్టార్టింగ్ ఈ విధంగా అయితే ఉల్లిగడ్డలు కోసుకోవాలి, తర్వాత ఎగ్ అయితే కోసుకోవాలి. ఈ విధంగా చలో మొత్తంకైతే రెడీ అయినాక ఈ విధంగా అయితే వేసుకోవాలి. వేసుకున్నాక మసాలాలు అయితే కొన్ని చెప్తా, అవి కలుపుకోండి. మొత్తానికైతే ఫస్ట్ అయితే సాల్ట్ అయితే వేయాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకోవాలి. నేను వేస్తున్నా చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. మీకు తగినంత వేసుకోవాలి. తర్వాత అయితే మనకు ఏంటిదంటే పసుపు అయితే యాడ్ చేయాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. చూడవచ్చు నేను ఏ విధంగా వేస్తున్నానో ఆ విధంగా వేసుకోండి. సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. అలా మొత్తానికైతే తర్వాత అయితే మనకు కారం అయితే వేసుకోవాలి. ఈ విధంగా చాలా వేసుకున్నాక అయితే మొత్తంకైతే ఇక్కడ చూడొచ్చు నేను ఏమేమి వేసినానో అవన్నీ యాది పెట్టుకోండి. మళ్ళీ తర్వాత యాది ఇట్లా అవుతుందంటే ఫెయిల్ అవుతుంది, టేస్ట్ రాదు. సేమ్ నా విధంగానే చేసుకోండి. నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. మొత్తంకైతే ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత అయితే మనకు ఈ ధనియాల పౌడర్ వేసుకున్నాక తర్వాత అయితే మనకు మసాలా టేస్ట్ సూపర్ వస్తుంది. ఏ మసాలాను ఆలోచించుర్రా, మొత్తంగా అది ఏ మసాలా లేదు, కలుపుకోవాలి. అంతే ఎగ్గు వలగొట్టుకోండి. మనకంటే టేస్ట్ రావాలంటే మన చేతులు ఉండాలి, అభిరుచి అన్నట్టు. ఇలా ఎగ్గు వలగొట్టుకోవాలి. ఎగ్గు వలగొట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మన చేతులు శుభ్రంగా మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే మన చేతులు ఎంత మంచిగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది. ఇలాగే కలుపుకోవాలి. కలుపుకున్నాక అయితే పట కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి. మన వీడియో చూసి కొద్దిగా నవ్వాలి, కొద్దిగా వంట నేర్చుకోవాలి. ఆ విధంగా ఉండాలి. మనుషులందరూ ఒకటే తీరు ఉంటే కిక్కు రాదు కదా. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. వాటి జోక్ వేసిన సీరియస్. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక అయితే మనకైతే ఈ విధంగా అయితే మనకు బజ్జీల పిండి అయితే వేసుకోవాలి. బజ్జీల పిండి అంటే ఏం పిండి అని చాలామంది అనుకుంటారు. శనగపిండి వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక చాలా మొత్తంగా అయితే ఈ విధంగా మనకు ఎట్లా అంటే కలుపుకుంటే ముద్దలు తిరిగి కనబడాలి. లడ్లు మీరు తిన్నారు కదా, చాలామంది లడ్డూలు తిన్నారు కదా. తిన్నారులే, నవ్వుతారులే నా మాటలు వినుకుంటా. చాలా కొంపదీసి వాటర్ వేసుకున్నది. ఇక్కడ తర్వాత వాటర్ వేయకండి, ఎందుకంటే వాటర్ వేయద్దు, అదే ముద్ద తిరుగుతుంది. చాలా మొత్తంగా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకు ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవాలి. అంటే ఏ ఆయిల్ అంటే నెత్తి పూసుకునేది కాదు, వంటలు చేసుకునేది. అది వేసుకున్నాక చాలా ఈ విధంగా అయితే మనకు రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకున్నాక మొత్తంగా అయితే నూనె కాగిందా చూసుకోవాలి. కాగినాక ఈ విధంగా వేయాలి. పలపట చిట్టపట ఇక వర్షాకాలం కాబట్టి చిటపట ఎట్లా అంటున్నా సేమ్ అదే విధంగా ఇక్కడ నూనె కూడా చిట అంటుంది. ఆ విధంగా అయితే నూనె అంటుంది. చాలా మొత్తంగా అయితే ఇక్కడ ఈ విధంగా అయితే వేసుకోవాలి. కొద్దిసేపు ఆగినాక చూడండి ఏ విధంగా అయితే ఇవి కిరాక్ టేస్ట్ అయితే అద్భుతమైన అవుతాయి. వీడియో స్కిప్ చేస్తే మాత్రం ఏం అర్థం కాదు. మళ్ళీ తర్వాత మీరే డబల్ చూసుడు అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అందుకే మంచిగా నీట్గా పూర్తి వీడియో చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టినా అది కూడా చూడండి, అది క్లిక్ చేసిన ఫుల్ వీడియో వస్తుంది. ఈ విధంగా అయితే మొత్తం కడక్ అవుతుంది. ఆ విధంగా అయినాక మనకు మొత్తంగా అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలి. నూనె అనేది కొద్దిగా ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి ప్లేట్ మీద. చాలా మొత్తంగా అయితే రెడీ అయింది. మొత్తం మన వీడియో నచ్చితే లైక్ చేయండి.